సంక్రాంతికి రై రైమంటూ పశ్చిమ బైపాస్ పై వాహనాలు దూసుకుపోయే అవకాశాలున్నాయి. ప్యాకేజీ 3, 4 నిర్మాణము కొలిక్కొచ్చేసింది. ఇప్పటికే 90% పనులు పూర్తయ్యాయి. ఈ రహదారి NH16లో విలీనమయ్యే సమయం ఆసన్నమవుతోంది. బైపాస్లో ప్యాకేజ్ 1 గుండుగొలుసు, కలపర్రు, ప్యాకేజ్ 2 కలపర్రు, చిన్నవుట్టుపల్లి ఇప్పటికే హైవేలో భాగమయ్యాయి. బైపాస్లో భాగమైన చిన్నవుట్టుపల్లి కాజా వరకు దాదాపు 47 కిలోమీటర్లు NH16లో కలిసిపోనుంది. పశ్చిమ బైపాస్ వల్ల ఏ విధంగా ట్రాఫిక్ తగ్గనుంది, అమరావతి వైపు ఉన్న ఈ రహదారి గురించి రైతులు ఏమనుకుంటున్నారనే విషయాలను మా ప్రతినిధి కృష్ణంనాయుడు అందిస్తారు. ప్యాకేజీ 3, 4లో భాగంగా నిర్మిస్తున్నటువంటి నేషనల్ హైవే మరికొన్ని రోజుల్లో అందుబాటులోకి రానుంది. చిన్నవుట్టుపల్లి దగ్గర నుండి కాజా వరకు మొత్తం 47 కిలోమీటర్ల మార్గంలో ఈ రహదారి నిర్మిస్తున్నారు. ఇది కృష్ణా నది పైన నిర్మిస్తున్నారు. కృష్ణా నది పైన ఇప్పటికే అక్కడ ఏర్పాటు చేసినటువంటి సోలార్ ప్యానెల్ కూడా దాదాపు అందుబాటులోకి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఈ బైపాస్ నిర్మాణం చేపట్టారో పశ్చిమ బైపాసు, ఇది నేషనల్ 16లోకి కలవబోతుంది. గతంలో గన్నవరం మీదుగా చిన్నవుట్టుపల్లి నుంచి సర్కిల్ విజయవాడ వరకు ఉన్నటువంటిది రాష్ట్ర R&B డిపార్ట్మెంట్కి అప్పజెప్పనున్నారు. అప్పజెప్పేటువంటి క్రమంలో చేయాల్సినటువంటి పనులను కూడా ముందస్తుగానే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు చేస్తారు. ఏదైతే NH16 ఉందో దీంట్లో మొదటి ప్యాకేజీ 1లో ఉన్నటువంటి గుండుకొలను, కలపర్రు, ప్యాకేజీ 2లో ఉన్నటువంటి కలపర్రు, చిన్నవుట్టుపల్లి ఇప్పటికే పూర్తయిపోయినటువంటి పరిస్థితి. కేవలం ప్యాకేజీ 3, 4లో పనులు మాత్రమే పెండింగ్ ఉన్నాయి. ఈ పనులు కూడా దాదాపు పూర్తి కావచ్చాయని కూడా మనకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు చెప్పారు. ఖరగ్పూర్, భువనేశ్వర్, విజయవాడ మీదుగా వచ్చేటువంటి ఈ రహదారి నెల్లూరు, చెన్నై గుండా వెళ్తుంది. చెన్నైకి వెళ్ళేటువంటి ఈ రహదారిలో నిత్యం వేల వాహనాలు తిరుగుతుంటాయి. ప్రధానంగా విజయవాడ నడిబొడ్డు నుండి ఈ NH16 అన్నది వెళ్తుంది. దీంతోనే ఇటు రావరపాడు దగ్గర నుండి బెన్ సర్కిల్ ఫ్లైఓవరు వారధి వరకు పెద్ద ఎత్తున ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలం ప్రాంతంలో రద్దీగా ఉంటుంది. ఇందుకు ప్రత్యామ్నాయం చూపడానికే అమరావతి రాజధాని గుండా ఆ ప్రాంతానికి దగ్గరలో బైపాస్ నిర్మాణం జరుగుతుంది. బైపాస్ మరికొన్ని రోజుల్లోనే అందుబాటులోకి రానుంది. విజయవాడ పశ్చిమ బైపాస్ స్టార్ట్ అయిన కాడి నుంచి విజయవాడ వెళ్ళే ట్రాఫిక్ చాలా వరకు ఇటువైపు డైవర్ట్ అవ్వడం వల్ల అటు ఇంకా ఇబ్బంది ఉండదు. ఇటు కూడా కొద్దిగా ఫ్రీగా ఇదవుతాయి. పొద్దున పూటను సాయంత్రం పూట బాగా హెవీగా ఉంటుంది, ట్రాఫిక్ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది బాగా. దానివల్ల డీజిల్ కూడా ఎక్కువ ఇదవుతుంది. ఇటు ఈ బైపాస్ పడటం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడు ఈ బైపాస్ వేసిన వల్ల డైరెక్ట్ గా మనం ఇటు హైదరాబాద్ వెళ్ళాలన్నా, ఇటు గుంటూరు వెళ్ళాలన్నా డైరెక్ట్ కాజాకాడ ఎక్కేయచ్చు. ఇటు గొల్లపూడి కాడి నుంచి బైపాస్ వెళ్ళిపోవచ్చు. ఇంక ఇబ్బంది ఉండదు. అటు నుంచి వచ్చేవాళ్ళకి కూడా సిటీ టచ్ అవ్వకుండా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. చాలా ఉపయోగకరంగా ఈ బైపాస్ ఉంటుంది. ఇటు వెళ్ళిపోవచ్చు, ఆ సిటీలో వెళ్ళే వాళ్ళకి వెళ్ళిపోవచ్చు. సిటీ బైపాస్ మనకి సిటీతో పని లేదనుకున్న వాళ్ళకి హైదరాబాద్, గుంటూరు, చెన్నై వెళ్ళిపోయే వాళ్ళకి ఈ బైపాస్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది ఈ రోడ్డు మాలన దాదాపు బెజవాడ కనకదుర్గ నుంచి బయటకు వచ్చేసరికి 2 గంటలు పడుతుంది కనీసం. ఏలూరు వైపుకి వెళ్ళాలన్నా, ఇటు నుంచి అటు వెళ్ళాలన్నా కనీసం ఈ రోడ్డు మాలన ఇటు చెన్నై ఇటు కానీ వైజాగ్ వైపు కానీ ఎటు వెళ్ళాలన్నా మినిమం 1.5, 2 గంటలు ఈ బెజవాడ సర్వంటలోనే కలిసి వస్తుంది. ఈ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఈ గన్నవరం రేపు నుంచి కానీ ఇటాలు కానీ ఇటు గుంటూరు రేపు నుంచి కానీ గుంటూరుకి కానీ లేకపోతే బెజవాడ చిట్టూలోకి వెళ్ళాలన్నా చాలా అందుబాటుగా ఉంది. ఈ రోడ్డు ఎంత త్వరగా అయితే అంత మంచిది. చాలా బాగా ఈ రోడ్డు చాలా బాగా ఉపయోగం రైతులకి. చుట్టుపక్కల పొలాలు కూడా బాగా విలువ పెరిగినాయి. ఇది గన్నవరం నుంచి గొల్లపూడి కనెక్టివిటీ రోడ్డు. ఈ వెస్ట్ బైపాస్ రోడ్డుని బాగా డెవలప్ చేస్తే హైదరాబాద్ టు చెన్నై, హైదరాబాద్ టు విశాఖపట్నం ఈ అన్ని రవాణాకి చాలా తేలిగ్గా తొందరగా వెళ్ళవచ్చు. అందుట్లో రాజధాని నిర్మాణం జరుగుతుంది కాబట్టి ఈ అటు భువనేశ్వర్, కలకత్తా నుంచి వచ్చే లారీలు మొత్తం విజయవాడ బెంజ్ కంపెనీ మీదుగా చెన్నై, హైదరాబాద్ ఇట్లా వెళ్తున్నాయి. దాని మూలంగా ట్రాఫిక్ బాగా ఇబ్బందులు పడుతున్నాం. ఈ రోడ్లు కనుక త్వరగా డెవలప్ చేస్తే ఈ లోకల్ గ్రామాలు మొత్తం రియల్ ఎస్టేట్ రంగంలో కూడా బాగా ముందంజ ఉంటుంది. ఎన్డీఏ గవర్నమెంట్ నేషనల్ హైవేస్కి ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి తొందరగా ఈ రోడ్లన్నీ నిర్మాణం చేసి అభివృద్ధికి దోహదపడతాయని రైతుల ఆశాభావం. అలా చేస్తారని రైతులు కోరుకుంటున్నారు. ఈ వెస్ట్ బైపాస్ గత కొద్ది సంవత్సరాల నుంచి పనులు జరుగుతూ ఉన్నాయి. దాదాపుగా 90% పనులు పూర్తి అయిపోయినాయి. ఇంకా 10% పనులు అక్కడక్కడ కొద్ది వర్క్లు వంతెనలు అవి ఆగిపోయి ఉన్నాయి. అవి కూడా పూర్తి చేసి వదిలితే తొందరగా మాకు ఇటు కలకత్తా వెళ్ళేవాళ్ళు కానీ, ఇటు హైదరాబాద్ వెళ్ళటానికి కానీ, ఏదైనా చెన్నై వెళ్ళేవాళ్ళకి కానీ ఈ రోడ్డు బాగా ఉపయోగపడిద్ది. అలాగే మనకు అమరావతి వెళ్ళాలన్నా కానీ, ఎయిమ్స్ హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళకి కానీ వాళ్ళకైనా వీళ్ళకైనా మాకు బాగా దగ్గరగా ఉంటుందండి. ఇంకా విజయవాడ బాగా హెవీ ట్రాఫిక్ అయిపోయింది. విజయవాడ నుంచి వెళ్ళాలంటే మాకు ఒక ఇదిగా ఉంటుంది పని, ఒక రోజు పని పడిపోతుంది ట్రాఫిక్లో.
ఈ రోడ్డు వదిలితే మా ఈ చుట్టుపక్కల గ్రామాలలో కానీ అందరికీ బాగా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ఈ సంక్రాంతి కల్లా మొత్తం పూర్తి చేసి వదిలితే చాలా బాగుంటుందని ఆశపడుతున్నాం. విజయవాడకు ఎన్నో ఏళ్లుగా ఉన్నటువంటి ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. మరికొన్ని రోజుల్లోనే పశ్చిమ బైపాస్ అందుబాటులోకి రానుంది. అమరావతి రాజధానికి అత్యంత సమీపంలో వెళ్తున్నటువంటి ఈ పశ్చిమ బైపాస్ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు. మరోవైపు ఈ రహదారి వల్ల ఇక్కడ ఉన్నటువంటి భూముల ధరలు పెరగడంతో పాటు ఎన్నో ప్రయోజనాలు వనగూరనున్నాయని ఈ ప్రాంత వాసులు చెబుతున్నారు. కెమెరామ్యాన్ నాగేంద్రతో కృష్ణంనాయుడు, ఈటీవీ న్యూస్, పశ్చిమ బైపాస్ నుంచి.